టీఆర్ఎస్ ఎవరికి బి టీం కాదని సీఎం కేసీఆర్ పునరుద్ఘాటించారు. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న ముఖ్యమంత్రి కేసీఆర్ ఆలోచనకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అండగా నిలిచారు. నవీన్ పట్నాయక్ తో సమావేశమైన ముఖ్యమంత్రి కేసీఆర్ పలు విషయాలపై చర్చించారు. కేంద్రంలో ప్రత్యామ్నాయ ప్రభుత్వం రావాల్సిన అవసరం ఉందని నవీన్ పట్నాయక్ కోరుకుంటున్నట్టు సీఎం కేసీఆర్ తెలిపారు. ఇక ఒడిశాలో రైతు బంధు లాంటి పథకాన్ని ప్రారంభించినందుకు సీఎం కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. జాతీయ రాజకీయాల కోసం త్వరలోనే మరోసారి సమావేశమై చర్చిస్తామని ముఖ్యమంత్రి కేసీఆర్ తెలిపారు. Let me make things very clear to you. There is no hanky-panky in this. It is certain that country needs a change, a qualitative change, for which the dialogue has begun. We are doing our efforts. Nothing has come out concrete now. I think shortly something will emerge. We have just begun the dialogue. We will shortly meet again and how to take things forward. It is the first time today. Definitely we need to talk to some more people in the country, across the nation. We have just started. You will see the developments in the future. I can say certainly one thing, that there is a dire need for the unification of the regional parties in the country. We strongly believe there has to be an alternative to Congress and BJP. I really heartfully congratulate Naveen ji for his very good initiative regarding the farmers, and he is a very senior chief minister in the country. He has been doing lot of good things for the state of Odisha. He is a good model, role model. He is known to be a selfless political leader in the country, a tall personality. We remember Bisuji when he was fighting against the emergency and all that. I really congratulate him on the recent policy of farmers which is brought out by Naveen ji. And he has also proposed, I received a letter in Hyderabad proposing 33% reservation for women in the legislature at the state level and national level, both the legislatures. I congratulate him. We fully support the cause of women which he has taken up. He is a tall personality, and we hope something to emerge very recently. We will come out with full details very shortly. See, these days, let me tell you, it has become a big joke in the country. Narendra Modi goes to Hyderabad and says, I am the B team of Congress. Sonia Gandhi and Rahul Gandhi, they go to Hyderabad and they tell me that I am the B team of BJP. We are no team by, very sorry. We are our own team. You will see it very shortly. భువనేశ్వర్లో చాలా సీనియర్ నాయకులు, చాలా టాల్ పర్సనాలిటీ శ్రీ నవీన్ పట్నాయక్ గారితో కలవడం జరిగింది. వారు చాలా పాజిటివ్గా చెప్పారు. దేశం గురించి ఏదో చేయాల్సిన అవసరం ఉందని చెప్పారు. రాజకీయాలలో గుణాత్మక మార్పు జరగాల్సిన అవసరం ఉందని చెప్పారు. మా చర్చలు ఈరోజే ప్రారంభమయ్యాయి. త్వరలో మళ్ళీ కలుద్దామని నిర్ణయం చేశాం. డెఫినెట్గా పాజిటివ్ డైరెక్షన్లో మా కలయిక ముందుకు పోతుంది. ఈ దేశానికి కొంత లాభం చేస్తాం. థ్యాంక్ యూ. దేశ రాజకీయాల్లో గుణాత్మక మార్పు రావాలన్న సీఎం కేసీఆర్ ఆలోచనకు ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ అండగా నిలిచారు. దేశం కోసం ఏదైనా చేయాలన్న అభిప్రాయాన్ని నవీన్ పట్నాయక్ వ్యక్తం చేశారు. మరింత సమాచారాన్ని మా బ్యూరో చీఫ్ సీతారామరాజును అడిగి తెలుసుకుందాం. సీతారామరాజు, చెప్పండి, ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటులో భాగంగా సానుకూలంగా జరిగినటువంటి ఈ భేటీని ఏ విధంగా చూడాలి? రాధిక, ప్రధానంగా ఫెడరల్ ఫ్రంట్ ఏర్పాటు దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు చేస్తున్న ప్రయత్నంలో మరో కీలక ముందడుగు పడిందని భావించాలి. కొద్దిసేపటి క్రితమే రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ ఒడిశా సీఎం నవీన్ పట్నాయక్ తో భేటీ అయ్యారు. మరో ముఖ్యమంత్రిని కలిశారని మనం చెప్పవచ్చు. గతంలో కూడా అనేక మంది ముఖ్యమంత్రులు ఆయన కలిశారు. తాజాగా ఒడిశాకు సంబంధించిన సీఎం కేసీఆర్, ఒడిశాకు సంబంధించిన సీఎం నవీన్ పట్నాయక్ తో కూడా సీఎం కేసీఆర్ గారు కొద్దిసేపు క్రితమే భేటీ అయి ప్రధానంగా అనేక అంశాలపై చర్చించారు. దేశ రాజకీయాల్లో ఏదైతే ఒక క్వాలిటేటివ్ చేంజ్ కోసం ప్రయత్నం చేయాలని తాను భావిస్తున్నానో ఆ ఎజెండా ఎలా ఉండాలనే దానిపై లోతైన చర్చ జరిగినట్టుగా కనిపిస్తోంది. దేశంలో చాలా మంది నాయకులతో ఇప్పటికే మాట్లాడిన సందర్భాన్ని మనం చూసాం. దేశంలో ప్రాంతీయ పార్టీలో బలం పెరుగుతున్న ఈ తరుణంలో ఈ ఇద్దరు నాయకులు, ముఖ్యమైన నాయకులకు సంబంధించిన భేటీ ఇప్పుడు దేశ రాజకీయాల్లోనే ఒక చర్చకు దారితీస్తోంది. ఓవైపు ఒడిశాలో సీఎం నవీన్ పట్నాయక్, తెలంగాణలో సీఎం కేసీఆర్ ఒక తిరుగులేని రాజకీయ శక్తులుగా అవతరిస్తున్న సందర్భం కనిపిస్తోంది. రెండు రాష్ట్రాల్లో కూడా ప్రజలకు చేరువైన పరిపాలన అందిస్తూ దేశంలో కీలకమైన రాజకీయ వ్యవస్థను ఇప్పటికే రూపకల్పన చేశారు. తాజాగా దీనిద్దరి భేటీ అనేది తప్పకుండా రానున్న రోజుల్లో ఫెడరల్ ఫ్రంట్ దిశగా ఒక కీలకమైన ముందడుగుగా అందరూ కూడా భావిస్తున్నారు.
ఈ భేటీలో ప్రధానంగా రైతు బంధు వంటి పథకాల గురించి కూడా చర్చ జరుగుతున్నట్టుగా కనిపించింది. రైతు బంధు వంటి పథకాన్ని ఒడిశా రాష్ట్రంలో కూడా అమలు చేయాలని నిర్ణయం తీసుకోవడం పట్ల రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ సంతోషం వ్యక్తం చేశారు. దేశం గురించి ఏదో చేయాల్సిన అవసరం ఉందని నవీన్ పట్నాయక్ కూడా భావిస్తున్నారనే అంశాన్ని ముఖ్యమంత్రి కేసీఆర్ గారు వెల్లడించారు. ప్రధానంగా తప్పకుండా ఇప్పుడున్న రాజకీయ వ్యవస్థతో అనుకున్న మేర ప్రయోజనం జరగట్లేదు. ఓవైపు యూపీఏ కావచ్చు, మరోవైపు ఎన్డీఏ ప్రజలకు సంబంధించిన ఆకాంక్షలను నెరవేర్చడంలో పూర్తిగా విఫలమవుతున్నాయి. కాబట్టి దేశానికి తప్పకుండా సరైన దిశానిర్దేశం, సరైన దిశగా దేశానికి సంబంధించిన రాజకీయ వ్యవస్థ ప్రయాణం చేయాల్సిన అవసరం లేదు కనిపిస్తోంది. దేశ ప్రగతి కూడా ముందుకెళ్లాల్సిన అవసరం ఉంది. కాబట్టి ఏదో చేయాలనే తపన, తాపత్రయం నవీన్ పట్నాయక్ గారికి కూడా ఉంది అనే విషయాన్ని ఈ భేటీ సందర్భంగా వెల్లడించిన పరిస్థితి కనిపిస్తుంది. గుణాత్మకమైన మార్పు రావాలని నవీన్ పట్నాయక్ కూడా కోరుకుంటున్నట్టు ఈ భేటీ సందర్భంగా వెల్లడైంది. ఈ చర్చలు ఏవైతే ఇవాళ ప్రారంభమయ్యాయో ఇవి ఇప్పుడు తొలి దశలోనే ఉన్నాయి, ప్రారంభ దశలోనే ఉన్నాయని చెప్తున్నారు. తప్పకుండా రానున్న రోజుల్లో కూడా ఈ భేటీ ముందుకు సాగాల్సిన అవసరం ఉందనే విషయాన్ని కూడా చెప్పిన సందర్భం కనిపిస్తోంది. తప్పకుండా మరిన్ని చర్చలు ఉండే అవకాశం ఉంది. త్వరలో మళ్ళీ కలవాలని కూడా నిర్ణయం తీసుకున్నారు. పాజిటివ్ డైరెక్షన్ లో అంతా కలిసి ముందుకు పోతాం, దీంతో తప్పకుండా దేశంలో ఒక గుణాత్మకమైన మార్పు తీసుకొస్తామని భేటీ అనంతరం ఇద్దరు నాయకులు కూడా వెల్లడించారు. గతంలో ఏదైతే ఇక్కడ ఎన్నికల సందర్భంగా వచ్చిన రాజకీయ నాయకులు ఎవరైతే ఉన్నారో కాంగ్రెస్ కు సంబంధించిన నాయకులు చేసిన విమర్శలు కావచ్చు, బీజేపీకి సంబంధించిన నాయకులు చేసిన విమర్శలపై కూడా చర్చ జరిగింది. కానీ ప్రజలు పూర్తిగా ఏదైతే తీర్పిచ్చారో ఇది నిజంగా కూడా దేశ రాజకీయాల్లో కీలకమైన తీర్పు. ఇంత ల్యాండ్ స్లైడ్ విక్టరీని టీఆర్ఎస్ పార్టీ రాష్ట్ర ముఖ్యమంత్రి కేసీఆర్ గారు సాధించడంపై కూడా నవీన్ పట్నాయక్ హర్షం వ్యక్తం చేసిన పరిస్థితి కనిపిస్తోంది. ఆదర్శవంతమైన ముఖ్యమంత్రిగా నవీన్ పట్నాయక్ కూడా కొనసాగుతున్నారనే విషయాన్ని కేసీఆర్ గారు కూడా వ్యాఖ్యానించారు. చట్టసభలో తప్పకుండా మహిళలకు 33% రిజర్వేషన్ల ప్రతిపాదనకు మద్దతు ఉంటుందనే అంశం కూడా ఈ సందర్భంగా చర్చకు వచ్చినట్టుగా కనిపిస్తోంది. ఫెడరల్ ఫ్రంట్ సహా అనేక అంశాలపై ఒక లోతైన చర్చ జరగడం, భావ సారూప్య పార్టీలతో రానున్న రోజులు కూడా ముందుకు వెళ్లాలనే ఒక ఆలోచన చేస్తున్నట్టుగా కనిపిస్తోంది. తప్పకుండా భావ సారూప్య కలిగిన పార్టీలను మరిన్ని పార్టీలను కలుపుకొని ముందుకు సాగాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్నారు. దీంతో పాటుగా పోలవరం ప్రాజెక్టుకు సంబంధించిన అంశంపై కూడా ఇరువురి మధ్య చర్చ జరిగినట్టుగా తెలుస్తోంది. రైతు సంక్షేమం కోసం సీఎం కేసీఆర్ గారు మన రాష్ట్రంలో అమలు చేస్తున్న కార్యక్రమాలపై కూడా నవీన్ పట్నాయక్ ఆరా తీసినట్టుగా తెలుస్తోంది. ప్రధానంగా రైతు బంధుకు సంబంధించిన పథకాన్ని ఆదర్శంగా తీసుకుని ఇప్పటికీ ఒరిస్సా రాష్ట్రంలో కూడా 2 రోజుల క్రితమే దాన్ని అమలు చేయాలని కీలకమైన నిర్ణయం తీసుకున్న విషయాన్ని దేశ ప్రజలందరూ కూడా చూశారు. ఒరిస్సాతో పాటు జార్ఖండ్ కూడా ఇలాంటి పథకాన్ని అమలు చేయాలని ఒక కీలకమైన నిర్ణయం తీసుకున్న ఈ తరుణంలో రాష్ట్రంలో జరుగుతున్న మార్పులు తప్పకుండా దేశ స్థాయిలో కూడా రావాల్సిన అవసరం కనిపిస్తోందనే ఆలోచనతోటే ఇరువురు ముఖ్య నాయకులు ఈ రోజు భేటీ అయ్యారు. ఈ భేటీని కేవలం 2 రాష్ట్రాలకు సంబంధించిన అంశంగా కాకుండా ఒక జాతీయ అంశంగా అందరూ కూడా చూస్తున్నారు. జాతీయ మీడియా కూడా దీనిపై ప్రధానంగా దృష్టి సారించిన పరిస్థితి కనిపించింది. ఢిల్లీ స్థాయిలో కూడా దీనిపై చర్చ జరుగుతుంది. 2 జాతీయ పార్టీలు, ఒకవైపు కాంగ్రెస్ అలాగే బీజేపీ కూడా ఈ పరిణామాన్ని నిశితంగా గమనిస్తున్న సందర్భం మనం చూస్తున్నాం. 2 జాతీయ పార్టీలు కూడా ఒక మినీ సైజ్ ప్రాంతీయ పార్టీలుగానే మిగిలిపోయిన సందర్భాన్ని మనం చూస్తున్నాం. జాతీయ స్థాయిలో ప్రాంతీయ పార్టీల బలం పెరుగుతున్న ఈ నేపథ్యంలో తప్పకుండా 2019లో జరగబోతున్న సాధారణ ఎన్నికల్లో ప్రాంతీయ పార్టీలకు సంబంధించిన శక్తి తప్పకుండా కీలకం ఉంటుంది. ఇవే పూర్తిగా దేశ రాజకీయ వ్యవస్థను మలుపు తిప్పగలుగుతాయనే విశ్వాసం ప్రాంతీయ పార్టీలో వ్యక్తమవుతున్న ఈ తరుణంలో ఫెడరల్ ఫ్రంట్ దిశగా రాష్ట్ర ముఖ్యమంత్రి చేస్తున్న ప్రయత్నాల్లో ఈ రోజు మరో కీలకమైన ముందడుగు పడిందని అందరూ కూడా ఒక విశ్వాసాన్ని వ్యక్తం చేస్తున్నారు. రాధిక. రైట్ సీతారాం రాజు, థ్యాంక్ యూ.